హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. మనం ఇవాళ ఒక మంచి హెల్దీ రెసిపీ చూద్దాము. ఇది చాలా హెల్దీ అండి, ఎందుకంటే మనం దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీవి. అలానే ఇప్పుడు సీజన్లో మనకి వింటర్ సీజన్లో ఆమ్లాస్ వస్తూ ఉంటాయి కదా, అవి పిల్లలకి ఇవ్వాలంటే చాలా కష్టం మనకి, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు తినడానికి ఉసిరికాయని. సో ఆ ఉసిరికాయని మనం ఇలా కానీ చేసిస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు, కానీ రోజుకి ఒకటి మాత్రమే తినాలండి, ఎందుకంటే ఇది కొంచెం గ్యాస్ అట్లా ఫామ్ అవుతుంది. సో రోజుకి ఒకటే తినాలి, ఎక్కువ తినకూడదు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. సో మనం ఇవాళ ఈ రెసిపీని చూసేద్దాం. పిల్లలకి ఆమ్లాస్ అనేవి చాలా మంచిదండి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా డైజెషన్కి, అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఐసైట్కి కానీ. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల చాలా హెల్దీ ఇది. సో మనం రెసిపీ చూసేద్దాం. నేను ముందుగా ఒక 1/2 కిలో ఆమ్లాస్ తీసుకున్నాను, అదే ఉసిరికాయలు ఒక 20 నుంచి 25 ఉంటాయి. ఇవి నేను తీసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి. కుదిరితే కాసేపు నీడలో ఆరనివ్వండి. నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం పటికి బెల్లం తీసుకున్నానండి. మీరు బెల్లమైనా పంచదారైనా వాడచ్చు. పటికి బెల్లం అంత స్వీట్గా ఉండదు కదా, సో మనం అందుకని నేను పటికి బెల్లం తీసుకున్నాను. మీరు షుగర్ వేసుకునేటట్టయితే కాస్త తగ్గించి తీసుకోండి. ఒక 300 గ్రాములు పటికి బెల్లం తీసుకున్నాను నేను. అలానే ఇప్పుడు ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలండి, వాటర్లో వేసి బాయిల్ చేసేదానికన్నా ఇలా స్టీమ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇలా స్టీమ్ చేసుకోండి, ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. పటికి బెల్లాన్ని, అలానే 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కని పౌడర్ చేసి పెట్టుకోండి, అలానే చిన్న ఇంచ్ అల్లం ముక్క. ఇప్పుడు ఉసిరికాయల్ని మరీ మెత్తగా కాదు, అలానే మరీ పచ్చిగా ఉండకూడదు, మన ఇలా నైఫ్ గుచ్చితే దిగిపోవాలి సాఫ్ట్గా, అలా స్టీమ్ చేసుకోండి. మనం మెత్తగా ఉడికించినట్టయితే కన్సిస్టెన్సీ రాదు మనకి, క్యాండీ కన్సిస్టెన్సీ. సో ఇలా ఉడికించుకోవాలి. మనం ఇలా చేసేటప్పుడు ఈజీగా సీడ్ వచ్చేసేయాలి బయటకి, ఆ లెవెల్ వచ్చేంత వరకు స్టీమ్ చేసుకోండి. సుమారుగా ఒక 15 నిమిషాల వరకు స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టీమ్ చేసిన వాటిని అన్నిటినీ గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని, తడి ఏం లేకుండా చూసుకోండి మిక్సీ జార్ని. అలా వీటిని అన్నిటినీ కూడా ఒక మెత్తటి పేస్ట్లా చేసుకోండి. నేను 2 బ్యాచెస్లో వేసుకున్నాను, జస్ట్ వీడియో కోసం ఇలా ఒకసారి వేసినట్టు చూపించాను అంతే. 2 బ్యాచెస్లో వేసుకోండి, సరిగా నలగదు లేదంటే. ఇందులోనే మనం తీసుకున్న అల్లం ముక్కను కూడా వేసేసుకోవచ్చు. మీకు అల్లం ఫ్లేవర్ ఎక్కువ నచ్చినట్టయితే ఇంకాస్త కొంచెం ముక్క వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్తంత సాల్ట్ అండి, మరీ ఎక్కువ కాదు, అలానే మరీ జస్ట్ ఒక 2 పించెస్ అనమాట, అలా వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్లా వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. ప్యాన్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి పేస్ట్ని మొత్తం ప్యాన్లోకి వేసి కాస్త మగ్గనివ్వాలి. లైట్గా ప్యాన్కి స్టిక్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడే మనం దీంట్లో షుగర్ కానీ పటికి బెల్లం కానీ, మనం తీసుకున్న బెల్లం స్వీట్నర్ ఏ తీసుకుంటే అది అండి, అది మొత్తం వేసేయద్దు. కొంచెం నేను పటికి బెల్లంని ఇలాచీ, దాల్చిన చెక్క కూడా వేసి కాస్త ఒక 50 గ్రామ్స్ పక్కకు పెట్టుకున్నాను, అది లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ముందైతే ఇది యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకుని ఇదంతా కరిగిపోయి దగ్గరగా అవ్వాలండి, మరీ దగ్గరగా కాదు, వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోవాలి. ఇది కాస్త టైం పడుతుందండి, ఒక 10 నిమిషాల వరకు పడుతుంది ఇది. ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇలాచీ, దాల్చిన చెక్క వేసింది కూడా వేసేసుకోవాలి. నేను పటికి బెల్లమే యూజ్ చేశాను. 300 గ్రామ్స్ వరకు పడుతుంది. మీరు కాస్త స్వీట్నెస్ నచ్చితే ఇంకో 50 గ్రామ్స్ వేసుకోండి. ఇలా బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. నేను ఆమ్లా టేస్ట్ ఎక్కువ తెలిసేలాగా చూసుకున్నాను, అందుకని పటికి బెల్లం కాస్త తక్కువే వేసుకున్నాను. ఇలా మొత్తం ప్యాన్కి స్టిక్ అవ్వకుండా రావాలండి. స్టీల్ ఒకవేళ యూస్ చేసేటట్టయితే ప్యాన్, మీరు కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంది. నేను అందుకని నాకు నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి నేను ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ గీతలు లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇలా మనకి ఉండ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది ఒక 25 మినిట్స్ వరకు పడుతుంది, అరగంట కూడా పడుతుంది. సో ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని చల్లారబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. మనం కాస్త పటికి బెల్లం పౌడర్ని లాస్ట్లో దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్స్ సరిపోతుంది, ఎక్కువ ఏం పట్టదు. ఒక 2 స్పూన్స్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకుని పెట్టుకుంటే ఇవి ఫ్రీజ్లో ఒక 6 మంత్స్ వరకు కూడా నిలవ ఉంటాయండి. తర్వాత కూడా ఉంటాయి, కానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కాస్త ఆమ్లా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. సో మీరు ఒకవేళ తీసుకున్నట్టు
తిన్నట్టయితే ఆమ్లా ఫ్లేవర్ తక్కువ అంటే పులుపు ఉంటుంది కదా, సో మీరు కొంచెం షుగర్ కానీ పటికి బెల్లం కానీ బెల్లం ఏదైతే తీసుకుంటారో అది కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇవి ఆమ్లా క్యాండీస్ అనొచ్చు, చాక్లెట్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. ఇలా కనిపిస్తే పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. ఇలా కనిపిస్తే చూడడానికి బాగున్నప్పుడు ఖచ్చితంగా తింటారు. మా వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.